ఒక్క శుభవార్త ఇంతమంది కన్నీళ్ళకి కారణంగా మారుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఇప్పుడు అది జరుగుతుంది శామ్ విషయంలో. హీరోయిన్ గా మొదలుపెట్టిన కెరియర్ సక్సెస్ఫుల్ గా పర్సనల్ లైఫ్ లో డౌన్ అయిపోయింది. అయినా వెనకడుగు వేయలేదు. హీరోయిన్ గా మళ్ళీ సక్సెస్ అయింది. ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ లో అయినట్లే పర్సనల్ లైఫ్ లో కూడా కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చేసింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేస్తూ వచ్చింది. మరొక వైపు నటుడు సిద్ధార్థ్ విషయం తెలిసింది. ఒకప్పుడు సమంత ఎంతో ప్రియమైన మిత్రురాలని చెప్పాలి సిద్ధార్థ్కి. ఇక సిద్ధార్థ్ని వదిలేసి సమంత చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని పోస్టులతో ఇప్పటికీ కూడా సిద్ధార్థ్ సమంత కోసం బాధపడుతున్న విషయాల్ని షేర్ చేసుకుంటూనే వచ్చాడు. అటువంటి సిద్ధార్థ్ ఇప్పుడు మరొకసారి శామ్ విషయంలో కాస్తంత ఎమోషనల్ ఫీల్ అవుతూ కనిపించేశాడు బ్రాడ్కాస్ట్లో. తన కొత్త మూవీ అప్డేట్తో మళ్ళీ రంగంలోకి దిగిపోయాడు మీడియా ముందుకి. ఇక మీడియా సభ్యులతో మాట్లాడుతూ ఇక శామ్ విషయం వెల్లువెత్తినప్పటికీ ఒక్కసారిగా తన కళ్ళల్లో కన్నీళ్లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వచ్చేసింది. ఎంతమంది కన్నీళ్లకి సమంత కారణమవుతుంది అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. కానీ ఇదంతా సమంత పైన ప్రేమే అంటున్నారు ఇంకొంతమంది. శామ్ ని వదులుకోలేక సమంత సక్సెస్ ని చూసి అలానే సమంత లాంటి అమ్మాయిని వదులుకున్నామంటూ ఒక్కొక్కరు పడుతున్న బాధ ఆవేదం ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనిపిస్తూనే వస్తుంది. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ మూవీ అందుకుంటూ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా హీరోయిన్ గా సక్సెస్ రేట్ ని దక్కించుకుంటూ ఒక బెస్ట్ హస్బెండ్ ని కూడా వెతుక్కుంటూ వచ్చేసిన సమంత రీ ఎంట్రీ ఒక హీరో లెవెల్ కి మించిపోయి ఉంది. ఈ భాగంగానే సమంత గుడ్ న్యూస్ విన్న తర్వాత నుండి ఇక మిగతా వాళ్ళందరికీ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతూ వచ్చేసింది. ఈ భాగంగానే ఒక్కొక్కరు సక్సెస్ కోసం అయితే పాకులాడుకుంటూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.